హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి రోజా భారీ షాక్ ఇచ్చారు. తన సోషల్ మీడియా ఖాతా నుంచి పార్టీ పేరును తొలగించారు. నిన్న మొన్నటి వరకు తన ఇన్‌స్టాగ్రామ్ లో వైసీపీ నగరి ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మంత్రిగా పేరుండేది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ను ఆమె చేంజ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించి నగరి ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మంత్రిగా మార్చుకున్నారు. అంతేకాదు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా అన్ఫాలో చేశారు. జగన్తో ఉన్న ఫోటోస్ ను కూడా తొలగించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజా గుడ్ బై చెప్పబోతున్నారా అనే చర్చ మొదలైంది. ఈ పరిణామంతో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం షాక్ కి గురయ్యారు. మరి పార్టీ పేరు తొలగింపు, జగన్ ను అన్ఫాలో చేయడం వెనుక ఉన్న కారణాలు తెలియాలంటే రోజానే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు. కాగా ఏపీలో స్వాతంత్ర్య ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలవడంతో ఆమె అప్పటి నుంచి కూడా సైలెంట్ ఉంటున్నారు. సోషల్ మీడియాలో రోజాపై తీవ్ర విమర్శలు వస్తున్నా ఏమాత్రం స్పందించలేదు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ మధ్యనే ఫ్యామిలీతో కలిసి దైవ దర్శనాలకు వెళ్లారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా పనిచేసిన ఆమె రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. టీడీపీ నేతలపై పదునైన వ్యాఖ్యలతో అటాక్ చేశారు. కొన్ని సమయాల్లో విచక్షణ కోల్పోయి ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. వైసీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన రోజా ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. దీంతో ఆమె భవిష్యత్తు కార్యాచరణపై రకరకాల ప్రచారాలు కూడా జరుగుతున్నాయి.